द्वैतविशिष्टवादकुशवैरद्वैतभकृर्चितं सारसारविचारचारुमनसं सङ्खावतं वल्लभम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं लोकशङ्करम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 39-40 శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం అనమాట. ముందుగా 39వ శ్లోకం. శాంతా మహాంతో నివసంతి సంతో వసంతవల్లోకహితం చరంతః తీర్ణాః స్వయం భీమభవానవం జనాన హేతునాన్యానపి తారయంతః. ఇప్పుడు మనం దీని ప్రతిపదార్థాన్ని చూసేద్దాం. వసంతవత్ అంటే వసంత ఋతువు వలె, లోకహితం లోకాలకు హితమును, చరంతః చేయుచున్నట్టి, శాంతః శాంతులను, మహాంతః గొప్పవారును, స్వయం తాము, భీమభవార్ణవము అంటే భయంకరమైన సంసార సముద్రమును, తీర్ణ దాటించువారును, అహేతున కారణమేమీ లేకుండానే, అన్యాంజనానపి అంటే ఇతర జనులకు కూడా, తారయంతః దాటింపజేయుచున్న, సంతః సత్పురుషులు, నివసంతి నివసించుచున్నారు అంటూ దీనికి అర్థం వస్తుంది. మన తాత్పర్యాన్ని చూద్దాం మనం. భయంకరమైన ఈ సంసార సాగరాన్ని తాము దాటారు, కారుణ్యంతో అకారణంగానే ఇతరులను సైతం దాటిస్తున్నారు. అంటే ఏ కారణం లేకుండానే వాళ్ళని దాటిచ్చేస్తున్నారు. ఇలా లోకానికి మేలు చేస్తున్నట్టి, పరమశాంత చిత్తులైనట్టి, మహాత్ములైనట్టి, లోకానికి ఆనందాన్ని ఇచ్చే వసంత ఋతువు లాంటి వారు అంటూ శిష్యుడు అతన్ని కీర్తిస్తున్నాడనమాట. లోకంలో శాంతులు మహాత్ములు అయిన గురువులు, సాధు పొంగవులు ఉన్నారు. వసంత ఋతువు ఎలాగ చరాచర ప్రపంచానికి కొత్త ఉత్సాహాన్ని పుట్టించి మేలు చేస్తోందో ఆ విధంగానే వాళ్ళు లోకానికి మేలు చేస్తారు. ఎవరు? ఈ గురువులు. భయంకరమైన ఈ భవసాగరాన్ని వాళ్ళు దాటిందే కాకుండా ఇతరులు దాటడానికి కూడాను అడగకుండానే సహాయపడుతున్నారు అంటూ చక్కటి అర్థాన్నిచ్చే శ్లోకం అన్నమాట ఇది. వసంతం రాకతోటి ప్రకృతి పులకిస్తుంది మనకి. మహాత్ముల సన్నిధిలో పవిత్ర వాతావరణం ఏర్పడుతుంది. శాంతాహ అంటే అంతఃకరణ శుద్ధితోటి ప్రశాంతులైన వారు అని అర్థం. ఇక్కడ మహాంతః అన్నారంటే విశాల హృదయములైన మహానుభావులు. సంతః అంటే సత్యస్వరూపంలో స్థితులైన సద్గురు పురుషులు. వసంతవత్ అన్నారు కదా ఇందులో. వసంత ఋతువులాగా లోకహితం చరంతః ప్రపంచహితమే లక్ష్యంగా జీవించేవాళ్ళు అనమాట వీరు. ఇన్ని రకాలుగా గురువుని స్తుతిస్తున్నారు శిష్యుడు. తీర్ణాహ స్వయం అంటే ముందుగా ఆ మార్గం గుండా తాము వెళ్ళిపోయి, భీమ భవార్ణము అంటే భీమ అంటే ఇక్కడ భయంకరమైన అని, భీకరమైన ఈ సంసార సముద్రాన్ని అహేతున ఏ రకమైనటువంటి స్వార్థ కారణము లేకుండా,
అన్యానపి తారయంతః ఇతరులను దాటించేస్తున్నారు. సంసార సాగరాన్ని తాము దాటి వెళ్ళడమే కాకుండా ఆత్మజ్ఞానంలో స్థిరపడతారు వారు. తర్వాత వసంత ఋతువులాగా లోకహితాన్ని మాత్రమే ఆలోచిస్తారు. ఎలాంటి ప్రతిఫలము ఆశించకుండా ఇతరులను మోక్ష మార్గంలో నడిపిస్తారు. వసంతం ఎలా చెట్లను పుష్పింపజేస్తుందో సద్గురు సమీపం జీవుల్లో జ్ఞాన వికాసాన్ని కలగజేస్తుంది అంటూ చక్కటి అర్థం అన్నమాట. మన జీవితాన్ని ఒక సముద్రయానంగా ఊహిస్తే ఆ సముద్రమే భవసాగరం. అలలేంటి? దుఃఖాలు, ఆశలు, భయాలు, అసూయలు. ఈ సముద్రాన్ని దాటడానికి పడవ కావాలి. మరి ఆ పడవ, ఆ నావే గురువు అన్నమాట, గురు కృప. ఈ శ్లోకం చెప్తోంది మనకి నిజమైన మహాత్ముడు ముందుగా తనను తాను రక్షించుకున్నవాడు. అతడు జ్ఞానాగ్నిలో అహంకారాన్ని దహించేసుకుంటాడు. ఆ తర్వాత అతని జీవితం తన కోసం కాదు లోకాని కోసం అంటూ వెచ్చించేస్తాడు. వసంతం చెట్లను అడగదు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటూ. అలాగే పుష్పాలు వికసించేందుకు కూడాను ఏ రకమైన ధరను అడగదది. అలాగే సద్గురు కూడాను శిష్యుని యోగ్యతను చూసి ఆశీర్వదిస్తాడు. ప్రతిఫలం కోరడు, కేవలం దయతోటి ఉపదేశిస్తాడు. భగవద్గీతలో మనకి యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః అన్నారు. శ్రేష్ఠులు ఎలా ప్రవర్తిస్తే జనులు అలాగే అనుసరిస్తారు అంటూ దానిలో అర్థం. సద్గురు తన జీవితం ద్వారానే లోకహితాన్ని చేస్తాడు. లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి అన్నారు. జ్ఞాని తనకి ఏమీ కావాలన్న ఆశ లేకపోయినా లోకక్షేమం కోసమే పనిచేస్తాడు. అలాగే ఈ గురువులు కూడాను ఆ విధంగానే ఉన్నారు అంటూ శిష్యుడు ఇక్కడ చెప్తున్నారనమాట. తరతి శోకం ఆత్మవిత్, ఆత్మజ్ఞానాన్ని శోకాన్ని దాటిపోతాడు అతను. ఎవరు? ఈ గురువు. ముండకోపనిషత్తు మనకు ఆ వాక్యాన్ని చెప్పిందనమాట. శ్రోత్రియస్య చ అకామహతస్య అన్నారు. అకామహతుడు అంటే స్వార్థరహితుడై ఉండాలి. కఠోపనిషత్తు ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్యవరాన్ నిబోధత అంటూ మేలుకోనండి, జ్ఞానిని చేరండి అంటూ చెప్తుంది మనకి. సుఖమహర్షి బ్రహ్మజ్ఞాని, కానీ ఆయన ప్రపంచహితం కోసం భాగవత పురాణాన్ని పారాయణం చేసి పరీక్షిత్తుకి మోక్ష మార్గాన్ని చూపించాడు. కేవలం ఉన్నది అక్కడ ఏమిటి? కరుణ. పరీక్షిత్తు మీద కరుణతోటి అతనికి మొత్తం భాగవతాన్ని చెప్పాడనమాట. ఈ రోజులో డబ్బు కోసం ఉపదేశం చేసేవారు చాలామంది ఉన్నారు. ఖ్యాతి కోసం సేవ చేసేవారు ఉన్నారు. కానీ నిజమైన గురువు ఫాలోవర్లు ఆయనకు అక్కర్లేదు, సాధకులు కావాలి. ప్రచారం కాదు, ప్రవర్తన మారాలి అంటాడు. ఇలాంటి సంసార సాగరాన్ని మీరు దాటారు, మమ్మల్ని దాటిస్తున్నారు అంటున్నారు ఇక్కడ శిష్యుడు గురువుతో. తర్వాత ఇంకొక శ్లోకం విందాం మనం ఇక్కడ. 40వ శ్లోకం. అయం స్వభావస్వత ఏవ యత్పరశ్రమాపనోద ప్రవణం మహాత్మనా సుధాంశురేష స్వయమర్కకర్కశ ప్రభాభితప్తామవతి క్షితిం కిలా. దీని ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం. మహాత్మానం, మహాత్ముల యొక్క యత్ ఏ పరశ్రమాపనోద ప్రవణం, పరుల యొక్క బాధలను తొలగించుటయందలి ఆసక్తి కలదో, అయం ఇది, స్వత ఏవ స్వతః సిద్ధముగా, స్వభావ ఏవ స్వభావమే, ఏషః ఈ, సుధాంశు చంద్రుడు, అర్కకర్కశ ప్రభావితప్తాం సూర్యుని తీవ్ర కిరణముల చేత తపింపబడిన క్షితిం భూమిని స్వయం తానే అవతికిలా రక్షించును కదా అంటున్నాడు స్వామి. మహాత్ములైన వారు ఎల్లప్పుడూ ఇతరుల శ్రమను పోగొట్టడానికే పూనుకుంటారు. సూర్యుని యొక్క ప్రచండమైన వేడితో కాలిపోతున్న భూమిని చంద్రుడు వచ్చి తాను శాంతింపచేస్తాడు. మహాత్ములైన వారి స్వభావం కూడా ఇలాగే చంద్రునిలాగా చల్లగా ఉంటుంది అంటూ ఇందులో చెప్పడం జరుగుతుందన్నమాట. మహాత్ముల సహజ స్వభావమే ఇతరుల
కష్టనిష్ఠూరాలను స్వయంగా పోగొట్టి వాళ్ళని బాగుపరచడం. ఉదాహరణకి వాడి సూర్యకిరణాల చేత పగలంతా మనకి వేడెక్కిపోయి ఉంటుంది భూమి. రాత్రిపూట చంద్రుడు రాగానే తన చల్లని వెన్నెల్ని ఈ భూమి మీదకి పరుస్తాడనమాట. అప్పుడు ఆ భూమి ఎంతో ఆనందంగా శాంతంగా అయిపోతుంది. ఇక్కడ అయం స్వభావ అన్నారు కదా, అంటే ఇదే సహజ లక్షణం. ఏది? స్వతః ఏవ అంటే స్వయంగా సహజంగా, పరశ్రమ అపనోద ప్రవణం అన్నారు. అంటే ఇతరుల కష్టాలను తొలగించడానికి సిద్ధంగా ఉండే లక్షణం అన్నమాట. మహాత్ముల యొక్క లక్షణం అది. సుధాంశు అంటే చంద్రుడు స్వయంగా తానే అర్క కర్కశ ప్రభాభితప్తాం అన్నారు. అంటే సూర్యుడి యొక్క అర్కుడు అంటే సూర్యుడు కదా, సూర్యుడి యొక్క కర్కశ ప్రభా అభితప్తాం అన్నారంటే సూర్యుని యొక్క కిరణాలు, ఆ వేడి కిరణాల వల్ల తప్పించబడిన అవనిని రక్షిస్తాడు, ఈ క్షితిని రక్షిస్తాడనమాట. మహాత్ముల స్వభావం ఎలా ఉంటుంది అన్నదానికి చక్కటి ఉదాహరణ ఇది. వారు ఇతరుల కష్టాలను తొలగించడానికి సహజంగా ప్రవర్తిస్తారు. అంటే వాళ్ళలో ఆ గుణం సహజంగానే ఉంటుంది. ఎక్కడైనా ఏదైనా ఆపద కష్టం చూడగానే వాళ్ళు సహజంగా దాన్ని తీర్చడానికి ముందుకొచ్చేస్తారు. చంద్రుడు ఎలా సూర్యుడిని తాపంతో భూమిని చల్లబరుస్తాడో అలాగే మహాత్ముడు కూడా ఈ సంసార తాపం ఏదైతే ఉందో మనందరం అనుభవిస్తున్నది దాన్ని చల్లబరుస్తాడు అంటున్నారు. ఇక్కడ మనకిక్కడ ఈ తాపం, సూర్యుడిలో ఉన్న తాపం భూమికి సూర్యుడి యొక్క తాపాన్ని చెప్పారు కదా. ఈ తాపం అంటే మనలో ఏమిటి? కామం, క్రోధం, లోభం, మోహం, అసూయ, భయం. ఈ తాపత్రయాలు మన హృదయాన్ని కాల్చేస్తుంటే ఇలాంటి వేడిలో ఒక చల్లని కాంతి అవసరం అవుతుంది మనకి. అది మహాత్ముని సన్నిధి. మహాత్ముడు సేవ చేయాలని ప్రయత్నం చేయడు. అతని స్వరూపమే సేవాస్వరూపం. అతను ప్రత్యేకంగా దానికోసం మళ్ళీ ఏమీ కుదుర్చుకోక్కర్లేదు. చంద్రుడు చల్లగా ఉండడానికి యత్నం చేయడు కదా. అతని స్వభావమే చల్లదనం. అలాగే జ్ఞాని స్వభావమే కరుణ. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ అన్నారు. జ్ఞాని సహజంగానే కరుణామయుడు అంటూ మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. క్షిప్రం భవతి ధర్మాత్ శశ్వచ్ఛాంతి నిగచ్చతి అన్నారు. శాంతి జ్ఞానిలో సహజంగా ఉద్భవిస్తుందిట. శాంతోదాంత ఉపరత, జ్ఞాని అంతరంగ శాంతిలో నిండిపోయి ఉన్నటువంటి వాడు అంటూ మన తైత్రీయోపనిషత్తు చెప్తుంది. ప్రహ్లాదుడి హృదయం అలా చంద్రునిలాగా శాంతివంతమైనది. అతను జ్ఞాని గనక, అతనికి భగవత్తత్వం తెలుసు గనక, తండ్రి ఎంత హింసించినప్పటికీ కూడాను అతను ద్వేషాన్ని చూపలేదు. అలాగే మన మహర్షులందరినీ తీసుకుంటే వాళ్ళకి ఏ అవసరమూ లేదు. వారు ఎంత శాంత స్వభావులు, అంత లోకహితాన్ని కూడాను మనకి చేసిన వారయ్యారు. ఇప్పటి ప్రపంచంలో ఒత్తిడి, ఆందోళన, డిప్రెషను, సంబంధ సమస్యలు ఇలాంటి రకరకాల అంతర్గత తాపాలతోటి కాలిపోతున్నాం మనం. ఇలాంటి కాలంలో ఒక ఉపదేశం, ఒక ధైర్య వాక్యం, ఒక ఆత్మీయ హస్తం, అదే మనకి చంద్రకాంతిలాగా మారుతుంది. ఈ రకంగా మహాత్ముల యొక్క సహజమైన తత్వం ఏమిటి అంటే, పరులకు ఏదైనా కష్టాన్ని వస్తే వాళ్ళు అస్సలు సహించలేరు. వాళ్ళు దాన్ని శాంతింపచేసేస్తారనమాట. చక్కటి వాక్యాలు ఇక్కడ. మరో 2 శ్లోకాలతోటి శిష్యుడు ఏ విధంగా ప్రశ్న వెయ్యాలి అన్నదాన్ని చెప్పడం జరిగిపోతుంది. ఆ తర్వాత ఇంకా గురువు ఉపదేశం ఉంటుంది మనకి ఒక 7 శ్లోకాల వరకు. ఇంత చక్కగా అడిగిన శిష్యుడికి ఆ గురువు ఏ విధంగా ఉపదేశిస్తాడు అన్నది మనం ఎల్లుండి నుంచి మనం ఆ విషయాన్ని తెలుసుకోవచ్చు. రేపు మరో 2 శ్లోకాలను విని ఆ తర్వాత మనం ఎల్లుండి నుంచి గురువు ఈ శిష్యుణ్ణి ఏ విధంగా కనికరిస్తున్నాడు అన్నది తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यम्
గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది మొదలిది నడుమిది తొది తెలిసిన వాడేవాడుగా ఇది మొదలిది నడుమిది తొది తెలిసిన వాడేవాడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.